ఒంగోలులో జరిగిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యలో వైసీపీ నేత హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరయ్య చౌదరి మద్యం సిండికేట్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపార లావాదేవీలే హత్యకు కారణమని భావిస్తున్నారు పోలీసులు. నిన్న రాత్రి 8 గంటల నుంచి వైసీపీ నేత నల్లూరి రాజా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండటంతో ఆయనే కిరాయి వ్యక్తులతో ఈ హత్య చేయించారని టీడీపీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న రాజా వైసీపీలో చేరారు. అతనిపై అనుమానాలు వ్యక్తం కావడంతో 4 బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరయ్య చౌదరి భౌతిక కాయానికి నివాళులర్పించారు సీఎం చంద్రబాబు. అనంతరం కుటుంబ సభ్యులను ఆయన పరామర్శిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఒంగోలులో జరిగిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యలో వైసీపీ నేత హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరయ్య చౌదరి మద్యం సిండికేట్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. ప్రస్తుతం సీఎం వీరయ్య చౌదరి భౌతికాయానికి నివాళులర్పిస్తున్నారు. ఆ దృశ్యాలను మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి. వంశీ, ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసు చాలా సంచలనంగా మారింది. ఇది నిన్న సాయంత్రము రాత్రి 7:30 ప్రాంతంలో ఈ హత్య జరిగింది. మంగమూరు రోడ్డు సమీపంలో వీరయ్య చౌదరికి అక్కడ ఒక ఆఫీస్ ఉంది. తన కార్యాలయంలో ఉన్నప్పుడు ఒక 4 దుండగులు అక్కడికి వచ్చి వీరయ్య చౌదరిని ఒక 3 నిమిషాల వ్యవధిలోనే, సెకండ్ ఫ్లోర్ లో వీరయ్య చౌదరి ఆఫీస్ ఉంటుంది, కింద నుంచి పైకి వెళ్లి వీరయ్య చౌదరిని హత్య చేసి తాపిగా కిందకొచ్చేసి వాళ్ళు 2 బైకుల మీద వచ్చారు. 2 బైకుల మీద పరారు అయిపోయారు. అయితే ఈ హత్య మొత్తము సుమారు ఒక 3 నిమిషాల వ్యవధిలోనే మొత్తం జరిగిపోయింది అంటున్నారు. దగ్గర 49 కత్తిపోట్లతోటి వీరయ్య చౌదరిని విచక్షణ రహితంగా పొడిచి చంపడం జరిగింది. అయితే ఈ వీరయ్య చౌదరి ఆఫీసు, వీరయ్య చౌదరి మర్డర్ జరిగిన ప్రాంతము ఎస్పీ ఆఫీసుకు చాలా కోతవేడు దూరంలోనే ఉంటది. అక్కడ జరిగేసరికి వెంటనే ఒక్కసారిగా ప్రకాశం జిల్లా మొత్తం ఉలిక్కిపడింది. వీరయ్య చౌదరి అనే వ్యక్తి సుమారు ఒక 30 సంవత్సరాల నుంచి 3 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. సంతలోతులపాడు నియోజకవర్గంలో వీరయ్య చౌదరి చాలా క్రియాశీలకంగా ఉంటారు. సంతలోతులపాడు నియోజకవర్గంతో పాటు చీరాల నియోజకవర్గము, ఇతర ప్రాంతాల్లో కూడా కొంత ప్రభావితం చేయగలడు. తెలుగుదేశం పార్టీలో చాలా కమిటెడ్ గా తెలుగుదేశం పార్టీ కొరకు పనిచేసే వ్యక్తి అవడంతో జిల్లాలో వీరయ్య చౌదరికి చాలా పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నాయి. చాలా అందరితోటి అన్ని విధాలుగా అందరికీ అందుబాటులో ఉండే నాయకుడుగా వీరయ్య చౌదరికి గుర్తింపు ఉంది. అయితే వీరయ్య చౌదరి లాంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ పవర్ లో ఉన్నప్పుడు తన కార్యాలయంలోకి వెళ్లి విచక్షణ రహితంగా 49 కత్తిపోట్లను పొడిచి పరారైన ఈ 4 దుండగులు ఎవరా అని చెప్పేసి నిన్న సాయంత్రం 7 గంటల నుంచి ఎప్పుడైతే ఈ మర్డర్ బయటకు వచ్చిందో విషయం అప్పటి నుండి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చాలా పెద్ద సంచలనంగా మారింది. ఇదే విషయం మీద తెలుసుకుని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, అదేవిధంగా మంత్రులు గొంతుబాటు రవి, స్వామి అండ్ హోమ్ మినిస్టర్ కూడా నిన్న రాత్రి వచ్చి వీరయ్య చౌదరికి నివాళులర్పించడం జరిగింది. ఈ రోజు ఇప్పుడు సీఎం వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ నివాళులర్పిస్తూ ఉన్నారు.
అయితే ఈ కేసుని పోలీసులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా పోలీసులకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ 12 ప్రత్యేక బృందాలని నియమించారు. డిఎస్పీ అధికారులు ఈ బృందాలకి నాయకత్వం ఇస్తా ఉన్నారు. 12 బృందాలు నిన్న సాయంత్రము రాత్రి ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చిందో అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. అయితే రాత్రి 8 గంటల నుంచి ఇదే నాగులుప్రపాడు మండలానికి చెందిన ఓ వైసీపీ నాయకుడి యొక్క ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులకు కొంత అనుమానం కలిగి అతని కొరకు గాలిస్తున్నారు అని చెప్పి రాత్రి నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ వీరయ్య చౌదరి కూడా నాగులుప్రపాడు మండలమే. ఈ నాగులుప్రపాడు మండలంలోనే గతంలో ఎంపీపీగా కూడా వీరయ్య చౌదరి పనిచేశాడు. అయితే గతంలో టీడీపీలోనే పనిచేసి తర్వాత వైసీపీలోకి వచ్చిన నల్లారి రాజా అనే వ్యక్తి గత ప్రభుత్వంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చాడు. అతనికి ఇతనికి కొన్ని విభేదాలు ఉన్నట్లుగా వ్యాపారానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ కావచ్చు మరి ఇతర అంశాలు కానీ కొంత విభేదాలు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఇతని కొరకు నిన్న సాయంత్రం నుంచి ఈ 12 ప్రత్యేక బృందాల్లో 4 ప్రత్యేక బృందాలు రాజా కొరకే వెతుకుతున్నాయి అని చెప్పి కొంత సమాచారం వస్తుంది. అయితే దీన్ని ఎవరు ఇంతవరకు థ్యాంక్ యూ షౌరి.